మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి సిద్ధశుద్ధి ఉండుంటే మహిళా బిల్లును ఇదివరకే 2023లో ఆమోదం పొందినటువంటి దాన్ని మళ్ళీ యథాతథంగా విడిగా పెట్టుంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మద్దతు 100కి 100 రూపాయలు ఇచ్చి మహిళా తల్లులను తలపైన పెట్టుకొని వారికి ఈ బిల్లును అన్ని పార్టీలు ప్రజలందరూ ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి నుంచి అసలు ఈ మహిళా బిల్లు ఆమోదం పొందకూడదనేటువంటి దుర్బుద్ధితోటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తీసుకున్నటువంటి నిర్ణయం డీలిమిటేషన్ కలుపుకొని పెట్టినటువంటి సందర్భం. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్తో కలిసి మహిళా బిల్లు ఎందుకు పెట్టినరో మహిళా తల్లుకు సమానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల మనోభావాలు గాయాలు పరిచే విధంగా పాకిస్తాన్ ఇండియాతో పోల్చినటువంటి సందర్భంలో కూడా ఇంకా తేజస్వీరుని వెనుకొచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇప్పటికి ఇంకా తప్పు జరిగింది మహాప్రభు. అసలు మీ మహిళా బిల్లును ఈ పునర్విభజన చట్టంతో కలిసి తీసుకురావడం తప్పైంది, పొరపాటైంది, మన్నించండి చెప్పని మహిళా లోకానికి చెప్పవలసింది పోయి సారి ఈరోజు మా ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాలకు నిరసనలకు పిలుపుడు ఇవ్వడం దుర్మార్గము. ఇది సరికాదు. అలా మీరు చేస్తే చట్టం ఒప్పుకోదు,